సర్ప్రైజ్ ఉంది, అది మమ్మీ పర్మిషన్ అడిగా. వెళ్ళు పర్మిషన్ అడగరా. ఎక్కడికి? కార్లో వెళ్ళాలి, వెళ్ళు మమ్మీని అడుగు. పో. సరే బయటికి వెళ్ళారు, ఫుల్ తినేసి వద్దాం కేఎఫ్సీ అంటే అన్నాడు కానీ వీకెండ్ అసలు ఆ ఊహ ఎంత బాగుందో. రోజు ఎక్కడ ఉంటే అక్కడే. దొరికింది గైస్, చూసారు కదా. మా అక్క నాకు ఎక్కడికో సర్ప్రైజ్ ఇస్తుందంట. మా అక్కకి నేను అంతే ఎంత ఇష్టమో. అక్క ఎక్కడికి తీసుకెళ్తుందో నువ్వు ఎంత బాగుందో. ఎక్కడికి వెళ్దాం అనుకుంటున్నాం? పదా బాయ్ ఫ్రెండ్స్, ఎక్కడికి వెళ్తాం తర్వాత చెప్తాను. పదా బాయ్. ఇప్పుడు అసలైన సర్ప్రైజ్ ఏంటో తెలుసా? ఇంకో సర్ప్రైజ్ ఉంది. ఇదిగో నువ్వు తుమ్మావు, ఏదో అయిపోయిందా? ఇంకోసారి సర్ప్రైజ్. ఇదే ఏంటి బ్రో అంత మాట అన్నావు? చెప్పి కార్లో బయట తీసుకెళ్ళి దేనికా? ఇప్పుడు నార్మల్గా పిలిస్తే నువ్వు వస్తావా? పదటెట్టి కార్ క్లీనింగ్ చేస్తా అంటే వస్తావా? నేను అప్పుడే వస్తాను. మా అక్క కార్ రాకున్నా కానీ కీస్తో పదటెట్టి నేను ఏంటి బాబా అన్న? ఇంకోసారి అన్న చదివి నడుచుకుంటా. హలో, కారు ఎక్కి ఏమంటారు, షికార్కి వెళ్ళడం కాదు, క్లీన్ చేయడం నేర్చుకో. మెయింటైన్ చేయి, కారు క్లీన్ చేయి. దా ఫాస్ట్గా టైం. నువ్వు కార్ క్లీన్ చేయి, తర్వాత నేను బయటికి తీసుకెళ్ళి స్కూటీలో వెళ్దాం. స్కూటీకి తీసుకుంటే క్లీన్ చేస్తున్నా. దొరుకుతున్నా. నన్ను కాదు కార్ని. కార్ కన్నా నువ్వే చెప్పచ్చు. ఆ కార్ క్లీన్ చేయాలి, తర్వాత ఫాస్ట్ తర్వాత ఈ రెండు కూడా క్లీన్ చేయాలి. మనసుగతి ఇంతే మనసున్న మనిషికి నరికేస్తాం, బకెట్ నీళ్ళన్నీ వేసేస్తాం. క్లీన్ కాదు, అక్కడ కింద అవి ఉన్నాయి చూ, స్క్రాచెస్ డస్ట్ ఉంది బాగా. ఎవడికన్నా శని 2వ గదిలోనో 4వ గదిలోనో ఉన్నాడంటారు. నాకేంటి శర్మ ఇలా కొంపంతా ఉన్నాడు. One eternity later. నా బతుక్కి చేసుకోవాల్సి వస్తుంది రేపు ఎగ్జామ్ పట్టుకొని. అయిపోయింది క్లీనింగ్. చూడు ఎంత నీట్గా చేశారు. నీళ్ళ మాటలకే కాదు, చేతల్లో చూపిస్తుంది. చూడు మరి క్లీన్ చేసావా? అదే కదా, నీట్గా ఉంది. నెక్స్ట్ నాకు తెలిస్తే నువ్వు చేస్తాను, ఇలా టాలెంట్ ఉంది నాకు తెలుసు. ఏదో రోజు మీరు కలెక్టర్ అవుతారు బాబు, కలెక్టర్ అవుతారు. రేపు ఏం సెట్ అవ్వకపోతే కాళ్ళు పనులు క్లీన్ చేసుకుంటే బతుకొచ్చింది. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? కార్ అయిపోయిందిగా, ఇప్పుడు నా స్కూటీ ఇంకా బండి. ఈ రెండు చేసేస్తే అయిపోద్ది. ఇంకా నువ్వేం చేస్తావు? నువ్వు ఎలా చేస్తున్నావు నేను చూస్తాను. నీకు డైరెక్షన్స్ ఇవ్వాలి కదా నేను. ఇప్పుడు నా డైరెక్షన్ వల్ల ఇప్పుడు ఇంత నీట్గా ఉంది. కార్ ఒక లుక్ వేసుకొని ఎంత నీట్గా ఉందో. నేను అది చేయి ఇది చేయి చెప్పాను అసలు చేసా. ఇంత నీట్గా ఉంది. అదే నేను చెప్పాను కదా, ఈ స్కూటీ చేసింది తర్వాత ఆ బండి చేయి. అక్క అవును, నీ బ్యాగ్లో లంచ్ బాక్స్ అలానే ఉంది. నేను నన్ను తీయలేదు. మమ్మీకి చెప్తే ఏమవుతుంది? నరికా ఏమవుతుంది?
నో 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 స్కూటీ క్లీన్ చేసుకున్నా అమ్మాయి ఏం ఫీల్ ఉండదు మామయ్య చెయ్యొద్దు. మనం ఎక్కడికో ఫ్రెండ్స్ తో తెలియకుండా వెళ్ళాలి మమ్మీతో. నా దగ్గర ఫోటోలు ఉన్నాయి. ఇలా 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 క్లీన్ చేయాలి. ఇలా అది ఇక్కడ 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 ఏదో నాకు తగిలితే మమ్మీ చెప్తా. సరే బాగా చేసి చూడు ఇక్కడంతా అది అలా ఉంటుంది తగ్గు కొంచెం. సో అది ఫ్రెండ్స్, చూసారు కదా ఈ వీడియో. ఏదో ఆనందంతో ఎక్కడికో మా అక్క నన్ను తీసుకెళ్తుంది అంటే నేను ఊపుకుంటూ వచ్చేసాను. మీరు అలా చేయకండి ఎప్పటికీ. మీ అక్కలు కానీ చెల్లెలు, చెల్లెలు మంచోళ్ళు, మీ అక్కలు వచ్చి మిమ్మల్ని ఎక్కడికైనా ఎక్కడికైనా తీసుకెళ్తామంటే సో ఎస్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు డ్రీమ్ టెడ్డీ ఛానల్. తీసే సరిగ్గా